ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అమెరికాను టార్గెట్ గా పెట్టుకుంటారు. భారత్ నుంచి లక్షల మంది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు అమెరికా విద్యార్థులను పరిమితంగా ఆహ్వానిస్తోంది. విద్యార్థి వీసాల సంఖ్యను అమెరికా తగ్గించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41% వీసా దరఖాస్తులను అమెరికా తిరస్కరించింది. దశాబ్దం క్రితంతో పోలిస్తే ఈ F1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపయింది. ఇప్పుడు ట్రంప్ మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో అమెరికాకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య కూడా తగ్గనుంది. కానీ దీనివల్ల నష్టపోయేది అమెరికానే. ఎందుకంటే భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లటం తగ్గిస్తే ఆ దేశానికి ఆదాయం తగ్గుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది. మరో కోణంలో నైపుణ్యం ఉన్నవారు లభించరు. అమెరికాలో చదువుకోవడానికి అనుమతి లభించడం అంటే మనకేదో పెద్ద ఉపకారం జరిగినట్టు భావిస్తున్నారు. గతేడాది అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థుల సంఖ్య 11,26,690. వీరంతా 200కు పైగా దేశాల నుండి వచ్చినవారు. వీరిలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులే. అంటే 4వ వంతుకు పైబడి ఉన్నారు. మొత్తం విదేశీ విద్యార్థుల నుండి గతేడాది అమెరికా వసూలు చేసిన సొమ్ము మన రూపాయల్లో 3,76,000 కోట్లు. ఇందులో భారతీయ విద్యార్థుల నుండి సుమారు 1,00,000 కోట్లు. అమెరికాలో సగటు వేతనం ఏడాదికి $48,000 మాత్రమే. ఒక విదేశీ విద్యార్థి సగటున చేస్తోన్న ఖర్చు $40,000. అంటే భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకోవటం అమెరికాకు భారం కాదు సరికదా, ఆ దేశానికి చాలా లాభసాటి వ్యవహారం అన్నమాట. పైగా ఇంతమంది అక్కడ చదువుతున్నందువల్ల అమెరికాలో 4 లక్షల వరకు ఉద్యోగాలు ఏర్పడ్డాయి. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదివే విద్యార్థులు అమెరికాలో చాలా తక్కువ మంది ఉన్నారు. భారతీయ విద్యార్థులు చదువు ముగించుకుని అక్కడే స్థిరపడిన కారణంగానే సిలికాన్ వ్యాలీ, అమెరికా ఆర్థిక వృద్ధి సాధ్యమైంది. భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదు. మన వాళ్లే అమెరికాకు ఎంతో ఉపయోగపడుతున్నారు. అయితే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక భారతీయులు, ఇతర ఆసియా దేశస్థులు అమెరికాకు గుదిబండగా తయారయ్యారని బహిరంగంగానే చెబుతున్నారు. అన్ని అనుమతులతో అక్కడికి చదువు కోసం, రీసెర్చ్ కోసం వెళ్లిన విద్యార్థుల విషయంలో సైతం ట్రంప్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికాను ఇప్పుడు భస్మాసురుడు పూనాడని అనుకోవచ్చు. తన నెత్తిపై తాను చెయ్యి పెట్టుకుంటోంది. చివరికి పౌరసత్వాలు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. అయితే అక్కడి పాలకులకు ఇవేమీ అర్థం కావటం లేదు. కానీ భారతీయులు ఇంకా అర్థం చేసుకోవాల్సి ఉంది. అమెరికా అంటే భూతల స్వర్గం అని ఇప్పటికీ నమ్ముతున్నారు. ఎంత ఖర్చు పెట్టైనా పిల్లల్ని అమెరికా పంపాలనుకునే వారు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఉన్నారు. వారి ఆలోచనల్లో మార్పులు రావాల్సి ఉంది. మేధో వలస లేకపోతే భారత్లోనే ఎన్నో స్టార్టప్లు ఆవిర్భవిస్తాయి. చాలా మందికి తెలియదు కానీ ఫేస్బుక్ ఆలోచన మొదట భారతీయుడిదే. తర్వాత దాన్ని జుకర్బర్గ్ అందుకున్నారు. ఆయన ధనవంతుడయ్యాడు. ఫేస్బుక్ ఆలోచన చేసిన భారతీయుడు మాత్రం వెనకబడిపోయాడు. అదే ఇండియాలో ఉంటే ఆ ఫేస్బుక్ ఇండియా నుంచే వచ్చి ఉండేది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.